गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। यस्मिन् सर्वाणि भूतानि आत्मैवाभूद्विजानतः तत्र को मोहः कः शोकः ఏకత్వమనుపశ్యతః। మనిషికి వద్దనుకున్న వచ్చి మీద పడేటువంటిదే శోకం. వద్దనుకున్న దుఃఖాలు అనేవి వస్తాయి. అయితే ఈ దుఃఖాలు పోవాలంటే ఏం చేయాలి? అవి వస్తాయి, కానీ వచ్చిన దానిని ఎలా పోగొట్టుకోవాలి అంటే ఈశావాస్యోపనిషత్తులో 7వ మంత్రం దానికి ఒక ఉపాయాన్ని చెప్తుంది. ఇంతకు ముందు మంత్రంలో మనం ప్రతి వస్తువులోనూ భగవంతుడు ఉన్నాడు అని తెలిసింది. భగవంతుని ఎలా గుర్తించాలి, ఎలా ధ్యానం చేయాలి అనే దాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రతి వస్తువులోనూ భగవంతుడు ఉన్నాడని తెలిసింది. ఇప్పుడు తులసి రసాన్ని అనేక వాటిలలో కలిపాం. అవి తాగుతున్నప్పుడల్లా ఆ స్మెల్ కమ్మగా వస్తుంది. అప్పుడు నువ్వేం ఫీల్ అవుతున్నావు? తాగే పదార్థం ఫీల్ అవుతున్నావా? ఆ తులసి ఫ్లేవర్ ఫీల్ అవుతున్నావా? కదా అన్నప్పుడు ఇక్కడ ప్రతి వస్తువులో భగవంతుడే ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వు భగవంతుని ఫీల్ అవుతున్నావా లేకపోతే వస్తువుని ఫీల్ అవుతున్నావా? వస్తువుని ఫీల్ అవుతున్నావా? ఎందుకని భగవంతుడు ఆ ఫ్లేవర్ రావటం లేదు అంటే అది ఎక్కడుంటుందో తెలియదు అని తెలిసింది. భగవంతుడు ఉన్నాడని తెలిసింది. అప్పుడు ఆ వస్తువులని భగవంతుని లోపల కలిగినవిగా ఉన్నాయి. ఇక్కడ నీకు అర్థం కావాల్సింది ఏంటంటే భగవంతుడు అనేవాడు లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. ఆ పదార్థాన్ని తప్ప మనము బయటనున్న ఫ్లేవర్ని గుర్తించటం లేదు, అంతరంలో ఉన్నటువంటి యొక్క పరమాత్మ యొక్క ఫ్లేవర్ని కూడా మనం గుర్తించటం లేదు. భగవంతుడు అన్నింటిలో ఉన్నాడు కనుక అన్నీ భగవంతుని స్వరూపాలే కదా. కాబట్టి ఇప్పుడు దాంట్లో ఉన్నదేంటి? లోపల భగవంతుడు ఉన్నాడు, బయట భగవంతుడు ఉన్నాడు. నీ అనుభూతి ఏమై ఉండాలి? ఇక్కడ భగవంతుడే అయి ఉండాలి. బట్ నీ అనుభూతి ఏంటి? మనిషి అన్నీ భగవంతుడితో నిండి ఉన్నాయి కదా. భగవంతుడు ఎంతమంది? తులసి ఎన్ని రకాలు అంటే ఒక 5-6 రకాలు ఉన్నాయండి అని చెప్పచ్చు. భూ తులసి, శ్రీ తులసి, లక్ష్మీ తులసి, ఆ తులసి, ఈ తులసి అని ఏవేవో చెప్పచ్చు. కానీ భగవంతుడు మాత్రం అక్కడ. అప్పుడు అందరికీ ఒకే రకమైనటువంటి యొక్క ఫ్లేవర్ రావాలి కదా. వస్తుందా? అనుభవిస్తున్నాం. ఇప్పుడు అన్నీ ఆ భగవంతునికి చెందినవే కనుక అన్నింటినీ ఒకటి అనవచ్చు. ఈ సృష్టి మొత్తము కూడా అంతర్బాహ్యములందు నుండి ఉన్నటువంటి యొక్క పరమాత్మ ఏదైతే ఉందో ఆ పరమాత్మతో అంతర్బాహ్యములు కూడా నిండి ఉండటం వల్ల ఇప్పుడు మొత్తం భగవంతుడే. అన్నీ ఆ భగవంతునికి చెందినవే కనుక అన్నింటినీ ఒకటి అనవచ్చు. ఇన్ని రకాలు కనపడుతున్నాయి కదా. మరి ఒకటిని ఎట్లా అంటాం? పైనుండి వస్తువు లోపల ఉండే వస్తువుతో విడదీయ వీలుగా ఉండదు. లోపల ఉన్న పరమాత్మ బయట ఉన్న పరమాత్మ ఒకటే కాబట్టి ఇప్పుడు పరమాత్మని విడదీసి ఎక్కడ చూపిస్తాం? ఇప్పుడు నీ మనస్సుని నీ శరీరాన్ని విడదీసి చూపిస్తావా? విడదీయ వీలుగా ఉండదు కనుక ఇవి అన్నీ కూడా భగవంతుడు. మన దగ్గర కాళ్ళు, చేతులు, పొట్ట, తల, కళ్ళు, ముక్కు, నోరు వేరు వేరు రూపాలు, ఉండే చోట్లు వేరు, చేసే పనులు వేరు. కానీ నేను అని ఎప్పుడైతే అన్నావు ఇవన్నీ కూడా దాంట్లోనే చేరుతావు. లేదా లోపల ఉండే నేను ఒక్కడే కానీ చేతులు, కాళ్ళు, అవయవాలు అన్నీ వేరు వేరు అయినప్పటికీ కూడా ఇవన్నీ ఒకటి కోసమే అయి ఉన్నప్పుడు, ఒకటి కోసమే పనిచేస్తూ ఉన్నప్పుడు, ఒకటే వీటన్నిటికీ నియత అయి ఉన్నప్పుడు అంటే నియమించేటువంటి వాడు ఒకటే అయి ఉన్నప్పుడు ఒకటిలోనే ఇవన్నీ చేరుతాయి కదా. ఆ ఒకటిలోనే ఎన్ని పదార్థాలున్నా 84 లక్షల జీవులున్నా 14 లోకాలున్నా ఏమున్నా అన్నీ ఆ ఒక్కటిలోనే చేరుతాయి. అయితే ఇవన్నీ ఒక్కటైపోతాయా? 84 లక్షల జీవులు బుద్ధలాగా తయారవుతారా? ఎందుకని అవు అంటే కాళ్ళు, చేతులు, ముక్కులు, కళ్ళు ఇవన్నీ వేరు వేరుగా ఉన్నవి ఇవన్నీ ముద్దలాగా ఒకటైపోయినాయా? అవలా వీటి భాగాలలో అవే ఉన్నాయి, వీటి స్థానాలలో అవే ఉన్నాయి. కాళ్ళు కాళ్ళ పనే చేస్తుంది, నేను నా పనే చేస్తాను. చేతులు నేను ఒకటేనా? కాబట్టి కళ్ళు నేను ఒకటేనా? కాదు. నా చేతులు, నా కాళ్ళు, నా ఓళ్ళు
చేతులు లేకపోయినా నేనుంటా, కాళ్ళు లేకపోయినా నేనుంటా, కళ్ళు లేకపోయినా నేనుంటా, ముక్కు లేకపోయినా ఉంటా, చెవులు లేకపోయినా ఉంటా. ఇవన్నీ నా అవయవాలు, ఈ మొత్తం కలిపి నా శరీరము అంటాను. అట్లానే 84 లక్షల జీవరాశులు, 14 లోకాలు, సూర్యచంద్రులు, నక్షత్రాలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరు, ఇవన్నీ నా అవయవాలు. వీటికి ఉన్నటువంటి యొక్క ఈ ఆచ్ఛాదన అనేది నా దేహం. నువ్వు నీ దేహాన్ని ఫీల్ అవట్లా, నీ అవయవాలు ఫీల్ అవుతున్నావు. స్త్రీ అనేది ఆ అవయవాలకు ఉన్నటువంటి పేరు, పురుషుడు అనేది అవయవాలకు ఉన్నటువంటి పేరు. లేకపోతే మనిషిని నేను అనేది ఫీల్ అవుతున్నావా? స్త్రీతత్వాన్ని ఫీల్ అవుతున్నావు. అంటే ఇప్పుడు అవయవాలను ఫీల్ అవుతున్నావు. అయితే నా లోపల ఉండేటువంటి నాకు పేరేంటి? ఎరుక. శరీరము గలవాడు కనుక శరీరం. దాన్ని భస్తి అంటారు. భస్తి అంటే ఒక సంచి. ఆ సంచిలో మనం ఉన్నాం. అది కలిగి ఉన్నాం కాబట్టి శరీరంలో ఉన్నవాడికి శరీరి అని పేరుంది. కనుక పైన ఉండే శరీరానికి లోపల ఉన్నటువంటి నాకు ఒక ప్రత్యేక సంబంధం ఉంది. ఏంటి ఆ సంబంధం అంటే శరీరము కలిగిన వాడు శరీరము అనే ఒక భావన ఉంది. అదే బంధం. తండ్రికి పుత్రుడికి ఉన్న సంబంధాన్ని పితా పుత్ర సంబంధము అన్నట్టుగానే లోపల ఉండే నాకు పైన ఉండే శరీరానికి ఉండే సంబంధం. తండ్రి కొడుకు ఇద్దరు వేరువేరుగా కనపడుతున్నారు. అయితే వీళ్ళిద్దరిలో ఉన్నటువంటి యొక్క ప్రాణం ఒకటే రెండా? అందుకని మనం ఏం చెప్తున్నాం? ఆత్మా వై పుత్ర నామాసి, ఆత్మే నా యొక్క పుత్రుడు, నేనే ఆ ఆత్మనై ఉన్నాను అన్నప్పుడు నేను ఒకటి. అంటే శరీరము నుండి నన్ను విడదీయలేరు కనుక అందుకని అనొచ్చు శరీరం ఇది నేనే అనొచ్చు. అయితే ఇది నేను అనేటప్పుడు శరీరం లోపల ఉన్న నీ గురించా, ఈ కనిపిస్తున్నటువంటి శరీరం గురించా? లోపల ఉన్న నీ గురించి అనుకున్నప్పుడు శరీరము నేను అనేటువంటి భావన ఉన్నా ఈ శరీరం అనేటువంటిది రూపాంతర పదార్థం. ఇది కాన నా నుండి నా శరీరాన్ని విడదీయలేదు కనుక ఒకటి అనవచ్చు. ఇప్పుడు కాలు చేతిని చూచి ఇవన్నీ నావి అని తెలిసింది. నాలో జరిగిన మార్పుల వల్ల నాకు అలా కనబడుతున్నాయి. ఇదంతా కూడా చిన్మాత్రం. జగత్తు మొత్తము చిన్మాత్రమే. సూర్యుడు చిన్మాత్రుడు, చంద్రుడు చిన్మాత్రుడు, బ్రహ్మ చిన్మాత్రుడు, విష్ణువు చిన్మాత్రుడు, శివుడు చిన్మాత్రుడు, ఇవన్నీ చిన్మాత్రం. ఈ చిన్మాత్రం కానటువంటి వస్తువు ఏది నీకు ఇక్కడ కనపడదు. అయితే చిన్మాత్రమైనటువంటి యొక్క వస్తువుని చూసి ఏం గుర్తొస్తుంది? వెంకయ్య గుర్తొస్తుంది, సుబ్బమ్మ గుర్తొస్తుంది, కోటమ్మ గుర్తొస్తుంది అన్నప్పుడు దేహాన్ని చూస్తున్నావా? చిన్మాత్ర స్వరూపమైనటువంటి చైతన్యాన్ని చూస్తున్నావా? జ్ఞానం తనకు తాను తెలిస్తే ఇది చెయ్యి అంతే కాదు. ఇదేమంటుంది? ఇదంతా చైతన్య స్వరూపమైనటువంటి ఒక భ్రమరూపం. చైతన్యము నేను ఒకటే కాబట్టి త్వం భ్రమ, భ్రమే ఈశ్వర భావత్వం. ఇది భ్రమే, ఇవన్నీ భ్రమే కాబట్టి ఉన్నదెవరు ఇక్కడ? నేనే. ఈ జగత్తులాగా కనిపిస్తున్నా. ఇప్పుడు ఈ జగత్తుకు మూలం ఎవరు? నేనే. నన్ను నేనే చూసుకుంటున్నా, నన్ను నేనే భావిస్తున్నా, నన్ను నేనే ఇలా చూసుకొని నాకు నేనే మురిసిపోతున్నా, నాకు నేనే బాధపడుతున్నా, నాకు నేనే ఆనందపడుతున్నా. ఇవన్నీ నావని తెలిసింది. వాటికి జ్ఞానం లేదు. ఈ చేతితోటి ఏదో చేస్తాను, ఈ చేతితోటి ఏదో చేస్తాను అని అసహించుకుంటామా? ఇదంతా నేనేను అని తెలిసింది కాబట్టి శోకం లేదు. ఇప్పుడు ప్రపంచం దగ్గరికి వద్దాం. ప్రపంచంలో మనుషులు, జంతువులు, చెట్లు, దేవతలు అన్ని రకాలు ఉన్నాయి. అన్నింటిలో ఉన్నవాడు ఎవడు? అన్నిటిలో వాడు ఉన్నాడు. ఇది విశ్వరూప సందర్శన. విశ్వంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి యొక్క జీవులన్నీ, పర్వతాలు, నీళ్లు, వాయువులు, భూతాలు అన్నీ టోటల్గా ఇవన్నీ కూడా కలిపి నా రూపమే. ఇవన్నీ కూడా వివిధములైనటువంటి అవయవాలు లాంటివి. కాబట్టి ఇప్పుడు ఒక శివుణ్ణి పట్టుకొని ఈయనే దేవుడు అనగలవా? పోనీ ఒక విష్ణువుని పట్టుకొని ఈయనే దేవుడు అనగలవా? పోనీ రాముడిని పట్టుకోనో, కృష్ణుని పట్టుకోనో, ఒక అమ్మవారిని పట్టుకోనో, ఒక అయ్యవారిని పట్టుకోనో దేవుడు అనగలవా? ఒకవేళ అట్లా దేనికి దానికి అదే ఒక దేవుడో దెయ్యమో అయ్యేటట్టయితే ఒక కాలు ఒక మనిషి కావాలి, ఒక ఏరు ఒక మనిషి కావాలి, ఒక చెయ్యి ఒక మనిషి కావాలి, ఒక వెంట్రుకలు ఒక మనిషి కావాలి. అవుతాయా? వాడు వీటన్నింటి లోపల ఉన్నాడు. ఇప్పుడు ఇవన్నీ ఒకటేనా వేరు వేరా? ఒకటే. కనుక ఇప్పుడు చెట్టు చూసినా పరమాత్మ అనవచ్చును, మనిషిని చూసినా పరమాత్మ అనవచ్చును, పక్షిని చూసినా పరమాత్మ అనవచ్చును. చెట్టు అని పైకి కనిపించే ఆకారమునకు దానిలోని జీవుడు కారణం. ఆ మెకానిజం వేరేదేమో కానీ దాంట్లో ఉన్న ప్రాణం ఒకటే. జీవుల లోపలి వాడు ఎవరు? ఆ పరమాత్మే, ఆ ప్రాణమే. ఇప్పుడు భిన్నమైనటువంటి వస్తువు ఏం కనిపించింది కాబట్టి కనుక వాడే అన్నింటా ఉన్నాడు. ఇప్పుడు దేన్ని చూసినా ఏమనిపిస్తుంది? ఇదంతా పరమాత్మమయం. ఇప్పుడు ఈ జీవులన్నీ దేంతో తయారైనాయి? ప్రాణంతో తయారైనాయి. కాబట్టి ఇక్కడ
మనిషి వేరు, ఏనుగు వేరు, కుక్క వేరు, లేకపోతే పంది వేరు, పాము వేరు, తేలు వేరు అనడానికి ఇక్కడ అవకాశమే లేదు. పైది శరీరం, లోపల శరీరి అయిన పరమాత్మ ఉన్నాడు. లోపలేమో శరీరి అని పిలువబడే పరమాత్మ ఉన్నాడు, పైన శరీరం లాగా ఉన్నాడు. అందుకనే ఈశ్వర సర్వభూతాన్ని హృదయసేర్జన తిష్టది భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయా. అంటే 84 లక్షల జీవులు, 14 లోకాలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అట్లానే అవ్యక్త మహద అహంకారాలు, ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క అన్నింటినీ ఒకటే విశ్వ శరీరంగా భావిస్తాడు. అదేంటండి, మనుషులు ఒక రకంగా ఉంటారు, జంతువులు ఒక రకంగా ఉంటాయి, పాములు ఒక రకంగా ఉంటాయి అని అంటావేమో. నీ కాళ్ళు ఒక రకంగా ఉన్నాయి, చేతులు ఒక రకంగా ఉన్నాయి, ముక్కున్నట్టు మూతి లేదు, మూతున్నట్టు చెవులు లేవు, చెవులు ఉన్నట్టు కళ్ళు లేవు, వీటిలాగా లోపల ఉన్నటువంటి భాగాలు లేవు. ఇవన్నీ మరి వేరువేరే కదా, వేరువేరే ఉండి ఒక శరీరంలాగా ఎలా కనపడుతున్నాయి? అది నీకు అర్థమైతే ఈ శరీరము, ఈ అవయవాలు, ఈ మొత్తం పోషింపబడుతున్నది లోపల ఉన్న ప్రాణం చేత. ఇప్పుడు ఈ ప్రాణము అనేటువంటిది పరమాత్మ అని కనుక అనుకున్నట్లయితే ఒకటే ఉన్నటువంటి జ్ఞానం దీని అంతటా పనిచేస్తుంది. సర్వాణి భూతాని, సమస్త వస్తువులని కూడా ఏవా ఆత్మాని, ఏవా అంటే ఏదైతే ఆత్మ అని చెప్పబడుతున్నదో, సర్వాణి భూతం, ఈ భూతములన్నీ కూడా అదే ఆత్మ. కాబట్టి ఇక్కడ జలచరాలు మొత్తము కూడా జలములోనే ఉంది. ఆ జలచరాలకి పైన లోపల కింద అన్ని నీళ్ళే ఉన్నాయి. అందుకని వాటిని ఏమంటున్నాం? జలచరములు అంటున్నాం. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? పరమాత్మలో ఉన్నావు. ఇప్పుడు నిన్నేమనాలి? పరమాత్మ చరణం అనాలి. మరి అంటున్నావా? నేను మనిషిని అంటున్నావు. ఎష్టి రూపుడు వెయ్యి నీ శరీరాన్ని మాత్రమే చూసుకొని సమిష్టత్వాన్ని మర్చిపోతున్నావు. ఎష్టిగానున్నా సమిష్టిగానున్నా ఉన్నది ప్రాణం ఒక్కటే. ఆ ప్రాణమే రూపాంతరం చెందింది. అంటే గాలులుగా ఉన్నటువంటివి మంచులాగా తయారైపోయి, మంచులాగా ఉన్నవి నీళ్లులాగా తయారై, నీళ్లులాగా ఉన్నవి మంచు గడ్డలాగా తయారై. నువ్వు మంచు గడ్డను చూసి ఎంతసార్లు ఇది మంచు గడ్డ, గాలి వేరు, వాయువు వేరు, నీళ్లు వేరు అంటున్నావు. వేరుగా ఉన్నాయా? కాబట్టి ఇవన్నీ పరమాత్మ లోపల కలిగినవే. కనుక పరమాత్మ అనే పేరు విలువ తగినదివే అని ఆత్మైవా, ఆత్మానియే అని అస్మిన్ ఎవరి యొక్క బుద్ధిలో అభూత్ విశ్వసింపబడుతున్నదో, ఎవరి బుద్ధిలో ఇవన్నీ ఇలా అంగీకరింపబడ్డారు వాడికి తెలుస్తుంది. అలా తెలుస్తున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఎప్పుడు సమస్త భూతములు పరమాత్మ అనే తెలుసుకుంటున్నాడు. పరమాత్మ అంటే ఆ చెట్టు పరమాత్మ, మనిషి పరమాత్మ అంటే నడిపేవాడు పరమాత్మ. అన్నీ పరమాత్మకి ఇప్పుడు శరీరాలే. దీని ఏకత్వతా భావన. సర్వం ఖల్విద బ్రహ్మం, జగత్తు మొత్తము కూడా బ్రహ్మమయం. ఇది సనాతన సాంప్రదాయం. తెలుసుకున్న వాడిని జ్ఞాని అంటున్నాం, తెలుసుకోని వాడిని అజ్ఞాని అంటున్నాం. జ్ఞానికి అజ్ఞానికి తేడా అంటే, జ్ఞాని అంటే తెలుసుకున్న దానితో జీవిస్తాడు, అజ్ఞాని అంటే ఏది తెలియబడుతున్నదో దానితో జీవిస్తాడు. తెలుసుకున్నవాడు నేను పరమాత్మని అని పరమాత్మలాగా జీవిస్తాడు. తెలుసుకోని వాడు నేను శరీరాన్ని అనుకొని వ్యష్టిగా జీవిస్తాడు. కాబట్టి అన్నీ పరమాత్మకి ఇప్పుడు శరీరాలు ఏకము అని గుర్తించాడు. ఏకత్వం అనుపశ్యత. అనుపశ్యత ఏంటి? చూస్తున్నాడు అన్నప్పుడు ఇప్పుడు నీకు భిన్నత్వం ఎక్కడ కనిపించింది? ఇప్పుడు ఒక చెరువులో నీళ్లు తీసుకెళ్ళి ఒక సముద్రంలో పోసావు. ఇప్పుడు చెరువులో నీళ్లు సముద్రంలో పోస్తావేంటి? కాబట్టి చెరువు పాడైపోతుంది, సముద్రం పాడైపోతుంది అని అంటావా? నీ దృష్టిలో ఇవి ఉప్పు నీళ్లు, అక్కడ ఉన్నటువంటి చెరువులో నీళ్లు మంచిది. ఒక మురికాలలో ఉన్నటువంటి నీళ్లు నీకు అవి పనికిరాని. కానీ ఇక్కడ నీళ్లు ఒకటే. వీటన్నిటిలో ఉన్న నీటిని ఒకటిగా చూసినప్పుడు నీరే కనిపించింది. ఇప్పుడు ఆ మురికాలలో ఉన్న నీళ్లు తాగడానికి పనికిరావా? చెరువులో నీళ్లు పనికిరావా? సముద్రంలో ఉన్న నీళ్లు పనికిరావా? అంటే అపవిత్ర పవిత్రోవా, నేను వాటిని పట్టించుకోవట్లేదు. పవిత్రమైనటువంటి యొక్క నీటిని మాత్రమే నేను తీసుకుంటున్నాను అనే భావనతో ఎవడైతే తీసుకుంటున్నాడో వాడికి అన్నీ పవిత్రమే. అంటే నీవు అపవిత్రాన్ని చూస్తున్నావు, నేను పవిత్రాన్ని చూస్తున్నాను. నీ భావన పవిత్రమైందనుకో, పదార్థం పవిత్రమవుతుంది. భావన పవిత్రం కాలేదు. మాటలు మాత్రమే పవిత్రంగా కనపడుతున్నాయి. అయితే మాటలు పవిత్రమైనంత మాత్రాన భావన పవిత్రమవుతుందా? మాటకి భావనకి తేడా ఏంటండి అంటే, మాట 10 మందిని ఆకట్టుకుంటానికో, 10 మందిని నచ్చజెప్పడానికో, 10 మందికి ఉపయోగపడ్డట్టుగా అనిపించడానికో చెప్పి. భావన ఏంటి? అది నువ్వు అనుభవించు. అందుకనే తను ధన మన ప్రాణములు అంటారు.
ఈ తనుధన మన ప్రాణాలన్నీ ఒకటిగా ఉండాలి. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అంటే ఏంటి? నారాయణ స్వరూపంగానే భావిస్తున్నాను. నారాయణ స్వరూపంగా నేను భావిస్తున్నానా? ఉన్నదే నారాయణ స్వరూపమా అంటే ఉన్నదే నారాయణ స్వరూపం. ఎందుకని? అంతర్బహిచిత సర్వం వ్యాప్యం నారాయణ స్థిత అని. లోపల బయట అనే వ్యత్యాసం లేకుండా సర్వము కూడా నారాయణ స్వరూపంగానే భాషిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు నేను భావించక్కర్లే, ఉన్నదదే ఉన్నప్పుడు కాయం వేరు, వాచకం వేరు, మనస్సు వేరు, బుద్ధి వేరు, అహంకారం వేరునా? కాదు కదా. అయితే నువ్వేం చేస్తున్నావు అంటే మనోబుద్ధి చిత్త అహంకారాలని శరీర భావనతో ఉపయోగిస్తున్నావు. నీ అసలు రూపాన్ని వదిలేసావు. అందుకనే ఏకత్వం అనుపశ్యత, వాడు అన్నింటినీ పరమాత్మగా స్పష్టంగా గుర్తించగలిగాడు. గుర్తించినప్పుడు వాడికి మోహ కహ, మోహం అంటే భ్రమ, మోహ అంటే మోహం పొందుతున్నటువంటి యొక్క స్థితి. కహ ఎక్కడ? మోహం పొందుతున్న స్థితి లేదు. అంటే నువ్వెవరు? ఈ చెట్టు పరమాత్మ కంటే వేరా? మనిషి పరమాత్మ కంటే వేరా? కాదు, ఒక్కటే. అంతా ఒక్కటేనా? కాదా? పైకి కనిపించేదానికి విడదీయలేకుండా వాడు ఉన్నాడు. వాడంతట వాడు విడిపోగలడు, నువ్వు విడదీయలేవు. అయితే ఇప్పుడు ఆగిపోయిందేంటి? ప్రాణం సంచారం ఆగిపోయింది. ఇప్పుడు ఆత్మ ఈ చనిపోయిన దేహంలో లేదా? ఉంది. అయితే చనిపోయినటువంటి దేహం ఆత్మ కదా, మరి ఇది ఆత్మగా కనబట్టలేదేంటి అంటే మంచుగడ్డ కరగడానికి కొంత టైం పడుతుంది, ఆ నీళ్లు ఆవిరి కావడానికి ఇంకొంచెం టైం పడుతుంది, ఆ ఆవిరి వాయువుగా మారడానికి కొంత టైం పడుతుంది, ఆ వాయువులు పరమాణువుగా మారడానికి కొంత పడుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం నడవడానికి 41 రోజు టైం పడుతుంది. ఏది ఎక్కడికి మారడానికి? ఆత్మస్వరూపంగా మారడానికి. కేవలం ఆత్మస్వరూపంగా మారడానికి 41 రోజు పడుతుంది. ఈ దేహం మొత్తం మట్టి అయిపోయి సూక్ష్మ శరీరధారి అయినటువంటి ఆత్మగా మారడానికి, అక్కడ శరీరం ఉంది, ఆ శరీరంగా మారడానికి 41 రోజు పడుతుంది. అందుకని ఇప్పుడు మండల పూజ అంటారు. ఈ దేహం ఇంకొక దేహంగా మారింది. ఈ దేహం మళ్ళీ నీకు పూర్తి పరమాణు దశకు మారడానికి ఎంత టైం పడుతుంది? 1 సంవత్సర కాలం పడుతుంది. అందుకని దాన్ని ఏమంటున్నాం మనం? ఆరాధనా కాలము అంటున్నాం. అది ఆరాధనా కాలం, ఇది మండల కాలం. ఇప్పుడు మండల కాలంలో ఏం జరిగింది? ఈ శరీరము 2వ దశకు మారింది. అది జ్ఞాని అయినా అజ్ఞాని అయినా ఇంకోడైనా ఇంకొకడైనా. అయితే జ్ఞాని అయినటువంటి వాడు ఇప్పటి నుంచే ఈ శరీరాన్ని మిథ్యగా చూస్తాడు. మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని మిథ్యగా చూస్తాడు. మూలం లేని గుర్తెరిగే శరీరం మిథ్యగా చూసినంత మాత్రాన ఏమైంది? మనస్సు వేరైంది, శరీరం మీద భావన లేదు ఇక్కడ. అందుకని 41వ రోజు తర్వాత అప్పటిదాకా ఈ శరీరాన్ని ఆవరించినటువంటి యొక్క ఈ జ్ఞానం అలానే ఉంది. ఈ జ్ఞానం ఈ శరీరం నుంచి పూర్తిగా వేరైపోయి పదార్థం అయిపోతుంది, జ్ఞానం అయిపోతుంది. అందుకని ఆయన అన్నాడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అని. కర్మలు చేయడానికి శరీరం అవసరం, కర్మలు చేయడానికి చేతులు, కాళ్ళు, ముక్కులు, ఆలోచన, మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ అవసరం. ఇప్పుడు ఈ కర్మని నువ్వేం చేశావు? కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావ, ప్రకృతి స్వభావాన్ని బట్టి ఇవి నడుస్తున్నప్పటికీ ఇప్పుడు కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఇవన్నీ నాకు సంబంధించినవి కాదు, చైతన్యానికి సంబంధించినవి. నేను వేరు, నేను పరిపూర్ణ పరస్వరూపుండనైనటువంటి యొక్క పరమాత్మ. దాంట్లో అన్నిటిలో ఉన్నాను. కానీ ఈ శరీరము పూర్తిగా పోయేదాకా నేను దీంట్లోనే ఉంటాను. ఎందుకంటే పదార్థం ఉన్నంత వరకు పదార్థంలో ఉంటుంది. ఈ పదార్థం సపరేట్ అవ్వాలి, పదార్థంగా మారాలి. అప్పుడు ఆ పదార్థంలో ఉంటాను, నా స్వచ్ఛమైన అనుభూతి ఉంటుంది. అందుకని నువ్వు ఆ ఎముకలను తీసుకొచ్చి లోపల పెట్టి సమాధి పెడితే ఇప్పుడు నేను ఏ భావనలో పోయాను? కేవల పరమాత్మ అనే భావనలో పోయాను. పరమాత్మ లక్షణాలు ఏంటి? గురు బ్రహ్మ గురోర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ, వాడు సృష్టికర్త. నువ్వు ఆ సమాధి దగ్గర పోయి ఎముకల దగ్గర పోయి నువ్వు కోరుకుంటే దానికి వేరే పనేం లేదు. నువ్వు ఏది కోరుకుంటే ఆ పనిని అది నెరవేరుస్తుంది. ఎందుకని? దేవాన్ భావయతానైనా తే దేవాన్ భావయంతవః. నువ్వు కోరుకోవడం ఆలస్యం, అది కూడా అదే కోరుకుంటుంది. నువ్వు ఒక చోటకి పోయి ఒక నిశ్శబ్ద ప్రదేశంలో ఓని కేక పెట్టావు, ఇప్పుడు బయట నుంచే వినిపిస్తుంది, మళ్ళీ అదే కేక వినిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రకృతి నుంచి వినబడుతున్నటువంటి ఈ కేకలు, ఈ గోల, ఈ రద్దీ, ఈ హింస ఎక్కడి నుంచి వచ్చినాయి? నీ నుంచే వచ్చినాయి.
అవే రిఫ్లెక్ట్ అయి మనకు కనపడుతున్నాయి. అంటే ఇప్పుడు ఈ గోలంతా ఎవరిది? ఈ పాపం ఎవరిది? క్రూరత్వం ఎక్కడుంది? దౌర్జన్యం ఎక్కడుంది? అన్నీ నీ దగ్గరే ఉన్నాయి. నువ్వు పవిత్రుడివి కావాలి, నీ దగ్గరికి వచ్చిన ప్రతి వాడు పవిత్రుడు. అందుకని మనం ఏమంటున్నాం? మామూలు నీళ్ళు దగ్గర పెట్టుకుని గంగే జయమునే జైవ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధి ఈ మహానదులన్నీ దీంట్లోనే ఉన్నాయి. ఈ నదుల యొక్క నీళ్లతోటి నేను పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష ఆత్మానంచ సంప్రోక్ష, నేను శరీరాన్ని అనే భావన నిలబెట్టి ఆత్మని నేను అనే భావనని కలగడం కోసం ఈ నీళ్లు చల్లుకుంటున్నాను. దేవం ఈ బొమ్మ కాదు, అసలైన పరమాత్మ వేరే ఉన్నాడు, ఇవన్నీ చెప్తున్నాను. తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాం? ఒకవేళ ఇంకా లోపల ఏమైనా ఉందేమో చేతిలో నీళ్ళు వేసుకొని తాగి అపవిత్ర పవిత్రోవా, నా లోపల ఉన్నటువంటి యొక్క ఈ అవయవాలన్నీ కూడా నేను కాదు, పవిత్రమైనటువంటి ఆ పరమాత్మ నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఏం చేసావు నువ్వు? టోటల్గా నేను పరమాత్మని అనే భావనలోకి నీ కన్వర్ట్ అయింది. శరీరముగా ఉన్నంత వరకు ఆత్మ పేరుపడలే. ఇంకా నేను ఆయన గారు అన్నారు, మరుపన తొలిమేనులు 3, ఈ 3 శరీరాలు నీకు ఉన్నంత వరకు నువ్వు ఎంత జ్ఞానివైనా ఈ మరుపులోనే ఉండాలి. ఇది తోస్తూనే ఉంటుంది. మరుపన తొలిమేనులు 3, ఎరుకన 4వ శరీరము. ఎరుకైనటువంటి 4వ శరీరములో నువ్వు ఉండి ఆ ఎరుకతోటి, ఏ ఎరుకతోటి? సర్వం ఖల్విద బ్రహ్మం, మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు, ఇది ఎప్పుడో పోయింది. ఇది అమలు చేయబడుతుంది అక్కడ. ఎప్పుడు? ఈ 3 శరీరాలు నావి కాదు, నాకు సంబంధం లేదు, అవి ఏం పని చేస్తున్నా నాకే భయము భీతి ఏమీ లేదు, వాటితోటి నేను సంబంధపడలేను. నేను అద్వితీయమైనటువంటి యొక్క పరమాత్మ స్వరూపుని నేను అయ్యున్నాను. పరిపూర్ణ అఖండమైనటువంటి యొక్క ఆ పరిపూర్ణం ఏదైతే ఉందో ఆ పరిపూర్ణమే నేను అయ్యున్నాను. ఇప్పుడు మనస్సుకు నువ్వేం నేర్పావు? నేను పరిపూర్ణమైన పరమాత్మని. ఇప్పుడు పరిపూర్ణములో చలనం ఉందా? పోనీ కంపనం ఉందా? పోనీ నేను అనే భావన ఉందా? లేనప్పుడు ఈ మనస్సుకు ఆ భావనలు కలుగుతాయా? ఎప్పుడైతే కలగవో, ఇప్పుడు నేను మాంసం తినాలనో, నేను సిగరెట్ తాగాలనో, నేను ఇంకోటి చేయాలనో ఇటువంటి కోరిక ఈ శరీరానికి తరచుగా కలగడానికి అవకాశం ఉందా? ఒకవేళ కలిగితే దాన్ని ఏమంటాడు? కలలో వచ్చిన జగత్తు ఎలాగో అలాగే. కలలో వచ్చింది, కళలో ఏదో చేసినట్టు అనిపించింది, కానీ అది కళ కాబట్టి దాంతో రాసింది. ఇంత జ్ఞానాన్ని నీకు తెలియజెప్పటం కోసం మహామంత్రాలను 3 ఆవిష్కరించారు. కాబట్టి పరమాత్మ కంటే వేరు అనేటువంటి భావన ఇక్కడ లేదు. పరమాత్మ నేను ఒకటే. లోపల కనిపించేవాడు ఎవడైతే ఉన్నాడో, ఏ పరమాత్మ అయితే ఉన్నాడో, ఏ ఈశ్వరుడైతే ఉన్నాడో, వాడు ఈ శరీరం నుంచి వేరు చేయడానికి వీలు లేని స్థితిలో ఉన్నాడు. కాబట్టి పరమాత్మ అని చెప్పవచ్చు. ఎవరు? ఈ శరీరం కూడా. ఇప్పుడు ఈ శరీరం కూడా పరమాత్మ అయితే మహిమలు చేయాలి కదండి. పరమాత్మ మహిమలు చేయడు, మహిమలు జరుగుతాయి. ఎందుకని? పరమాత్మని స్పర్శ వల్ల ఏదైనా సాధ్యమే. సూర్యుడు ఆకాశంలో నిలబడి ఉన్నాడు, మండుతున్నాడు. చంద్రుడు ఆకాశంలో ఉన్నాడు, చల్లగా చలి పుట్టిస్తున్నాడు. గాలి ఆకాశంలో తిరుగుతూ ఉంది. మేఘాలు కొన్ని వేల టన్నులు కలిగినటువంటి ఆకాశంలో నిలబడి ఉన్నాయి. ఇదంతా మహత్తు వల్లనే జరిగింది. ఆయన ఏమన్నా చెప్పాడా? చెప్పలే. ఆయనకి ప్రతిదీ సాధ్యమే. కాబట్టి ఇక్కడ నువ్వేమి చేయొద్దు, మహిమలు అవి జరిగితే లేకపోతే లేదు. కనుక ఇప్పుడు పరమాత్మ అని చెప్పవచ్చు. పైన బట్ట వేసుకున్నంత మాత్రాన ఆ బట్ట మనది కాకుండా పోతుందా? నేను అన్నప్పుడు ఆ నేనులో ఆ బట్ట చేరుతుంది. శరీరము అంటే అది వేరే అయినా నాది కాకుండా పోతుందా? అది వేరుగానే కనపడుతుంది. ఇప్పుడు నాది కాకుండా పోతుందా? అయితే బట్ట నేను ఒకటేనా? బట్ట నాది. బట్ట నా మీద ఉన్నంత వరకు నాతో సమానంగా అది కూడా పిలువబడుతూ ఉంటుంది. నాకెంత గౌరవం ఉంటుంది? ఇప్పుడు నా బట్టలకు కూడా అంత గౌరవం ఉంటుంది. ఇప్పుడు నా బట్టలు వేరయ్యేటట్టయితే ఇప్పుడు బట్టలకి గౌరవించాల్సిన అవసరం లేదు కదా. కాళ్ళకున్న చెప్పులని గౌరవించాల్సిన అవసరం లేదు కదా. మరి వాటిని ఎందుకు గౌరవిస్తున్నావు? నీ స్పర్శతో అవి కూడా పవిత్రమైనవి. నేను అన్న పదంతో బట్ట అనేది కూడా చెప్పవచ్చు, కానీ అది వేరే, ఒకటిగా ఉన్నది అనే అర్థం. ఇక్కడ అది నువ్వు ఒకటిగానే ఉన్నారు. అందుకనే లక్ష్మీం హిరణ్మయీం జాత వేదో మమావహ. ఎందుకని ఈ మాట చెప్పాడు? లక్ష్మీం హిరణ్మయీం, బంగారు వర్ణములో చేరిన చైతన్యం అది. ఆమెని నా కొరకు ఆవాహన చేస్తున్నాను. అదొక చోట ఇదొక చోట ఉందండి, ఇక్కడే ఉంది, కనపట్టలేదు నాకు. అందుకని నేను అది కనిపించేదాకా ప్రయత్నం చేస్తున్నాను. ఎక్కడిక్కడే. ఇప్పుడు ఎవరో దగ్గరకు వస్తే పిల్లలు ఇంటికి రాగానే ఎంత సందడిగా ఉందండి అంటున్నాం. పిల్లలు ఎవరి పని మీద వాడు వెళ్ళిపోగానే
ఏంటోనండి ఇల్లంతా బోసిపోయింది అని. ఇప్పుడు వాడు రావడం వల్ల ఇల్లంతా ఆనందంగా ఉందా? వాడు వెళ్ళిపోవడం వల్ల ఇల్లంతా ఏమైనా బేలతనం అయిపోయిందా? మరి ఎందుకంటున్నావు అంటే అఖండంగా పరమాత్మ భాషిస్తూ ఉన్నప్పుడు ఆ ఆనంద స్థితి అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు పిల్లలు వచ్చినప్పుడు ఆనందపడడానికి కారణం ఏంటి? వాళ్ళల్లో ఉన్నటువంటి చైతన్యాన్ని నువ్వు చూడాలా, వాళ్ళ రూపాలను చూస్తుంది. వాళ్ళల్లో ఉన్న చైతన్యం ఏదైతుందో ఇప్పుడుంది కూడా అదే చైతన్యం. ఈ చైతన్యాన్ని వస్తువుతో నింపబాకు. చైతన్యాన్ని వస్తువుతో నింపినప్పుడు ఇక్కడ చైతన్యం కనపడదు. ఇప్పుడు ఓ బెడ్రూమ్ ఉంది, బెడ్రూమ్ నిండా ఏవేవో సామాన్లు అన్నీ కనిపించేటట్టు పెట్టుకున్నావు, పడుకున్నావు, చికాగ్గా ఉంటుంది, సరిగ్గా నిద్ర పట్టదు, ప్రశాంతంగా లేదు, అసలేమీ లేవు, ఒక బెడ్ ఉంది, చిన్న లైట్ వేసుకున్నావు, ఎంత ప్రశాంతంగా ఉండాలండి. ఎందుకని? ఇందాక సామాను కనపడింది, ఇప్పుడు ప్రశాంతత కనపడింది. ప్రశాంతత అంటే ఏంటి? ఏమీ లేకుండా ఉండటమే. ఇప్పుడు ఇది నీ దగ్గర ఉందా లేకపోతే బయట ఉందా? కాబట్టి పిల్లలు ఉన్నప్పుడు పరమాత్మ ఇదే స్థితిలో ఉంది, పిల్లలు లేనప్పుడు పరమాత్మ ఇదే స్థితిలో ఉంది. నువ్వు పిల్లలు అనేటువంటి శరీరాలను చూసి ఆనందపడుతున్నావే కానీ పరమాత్మను చూసి ఆనందపట్టల్లా. అందుకని వాళ్ళు ఉంటే నిండుగా ఉందనుకుంటున్నావు, వాళ్ళు లేనప్పుడు కూడా బ్రహ్మాండంగా నిండుగానే ఉంది. ఇప్పుడు గుడికి వెళ్తాం, ఇంట్లో ఏముంది? పిల్లలు, జల్లలు, అత్త, మామ, కొడుకు, మొగుడు, వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్వభావం. గుడికి వెళ్తాం, అక్కడేముంది? భగవంతుడు అని పిలువబడుతున్నటువంటి వాడు ఎవడో ఒక రూపం ఉంది. ఎంత ప్రశాంతంగా ఉందోనండి గుడిలోకి వెళ్తే అంటాం. ఎందుకని? ఎవరు లేరు కాబట్టి. ఎవరు లేరు కాబట్టి పరమాత్మ దగ్గరికి వచ్చాననే భావన ఉంది కాబట్టి అంతా పరమాత్మ స్వరూపంగా భావించి ఆనందపడుతున్నాం. ఇప్పుడు ఆనందం అనేటువంటిది నువ్వు చూస్తున్నది పరమాత్మలోనా లేకపోతే ఆ వాతావరణంలోనా? అంటే ఈ వాతావరణం ఎక్కడ లేదు, నీ ఇంట్లో కూడా ఉంది. కానీ నీ ఇంట్లో జనసందోహంతో నిండి అన్ని శరీరాల గురించే మాట్లాడుకోవటం వల్ల నీకు ప్రశాంతత లేదు. నీ ఇంట్లోనే ఉండు, శరీరాలని భావించబాకు. అవసరం ఉంది మాట్లాడు, అవసరం ఉంది పని చేయి, అవసరం ఉంది అన్ని పనులు చేయి. కానీ నీ గదిలో నువ్వు ప్రశాంతంగా కూర్చొని ఆ ప్రశాంతతని అనుభవించడానికి ప్రయత్నించు. ఇప్పుడు దుఃఖం లేదు. అయ్యో పిల్లలు ఊరికి వెళ్ళిపోయారు, మనం ఒంటరి వాళ్ళం అయిపోయామంటున్నావు. ప్రపంచంలో ఉన్నదే నువ్వు ఒంటరిగా. ఇప్పుడు నువ్వుగా ఉన్నావు, శరీరాలు లేవు, అద్భుతమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. అన్నిటా ఉన్న పరమాత్మ ఒక్కడే, వాడుంటే అన్నీ నాతోటి ఉన్నట్టే. కాబట్టి వాడు నా దగ్గర ఉన్నాడు. ఇప్పుడు గుళ్ళో ఉన్నది వాడే. ఎవడు వాడు? నీ లోపల ఉన్నవాడు. అక్కడ కనిపించేటువంటి కృష్ణుడో రాముడో శివుడో కాదు, నీ లోపల ఉన్నటువంటి ఏ పరమాత్మ స్వరూపమైన ప్రశాంతత ఉందో ఆ ప్రశాంతత ఇప్పుడు ఈ గది నిండా ఆవరించి ఉంది, శబ్దంగా ఉంది. ఇప్పుడు నువ్వు ఆ ప్రశాంతతను చూస్తున్నావు, నిన్ను కూడా నువ్వు చూడరు. ఇప్పుడు ఎలా ఉంటుంది? అంత ప్రశాంతత, అంత భగవన్మయమే. దానిని గురించి ఆలోచన చేసినాడు, దానిని గురించి ధ్యానం చేసినాడు, అప్పుడు వాడికి తెలిసింది. ఆ భగవత్ తలంపుతోటి వాడు ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నాడో అప్పుడు వాడికి తెలిసింది పరమాత్మ అంటే ఏంటో. వాడికి ఇక శోకం కానీ మోహం కానీ ఉండవు సుమా. పరమాత్మ అంటే ఏంటో తెలిస్తే జరిగే ప్రతిదీ యాక్సిడెంట్, అది ఒక సంఘటన మాత్రమే. వాడికి దుఃఖం కలదు, వాడికి ఇక శోకం కానీ మోహం కానీ ఉండవు. జనక చక్రవర్తి ప్రతి దాన్ని ఒక ఆగంతుకంగా చూశాడు. అంటే ఎండ వచ్చింది అనుభవించాడు, వర్షం వచ్చింది అనుభవించాడు, చలి వచ్చింది అనుభవించాడు. కానీ నేను అనుభవిస్తున్నాను అనుకోవట్లేదు, నేను వీటన్నిటికీ సాక్షిని, వీటన్నిటిని చూస్తున్నాను, వాటి పని చేస్తున్నాను, నా పని నేను చేస్తున్నాను. అట్లా ప్రపంచం మొత్తం మీద కూడా దాదాపుగా శత్రుత్వం లేనివాడు వాడే. నిమిత్త మాత్రంగా రాజ్యపాలన చేశాడు, నిమిత్త మాత్రంగా తన కర్తవ్యాలను వెళ్ళబుచ్చాడు. జనకుడికి అటువంటి జ్ఞానం ఉంది. యాజ్ఞవల్కుడు జనకుడికి గురువు, అంతేగాని అష్టావక్రుడు కాదు. బ్రహ్మజ్ఞానాన్ని తెలియజెప్పడానికి, దాన్ని ఓపెన్ చేయడానికి అష్టావక్రుడు వచ్చాడు. కానీ ఈయన గురువు ఎవరు? యాజ్ఞవల్కుడే. అయినా ఇంకా అనుమానాలు ఎందుకున్నాయి అంటే యాజ్ఞవల్కుడి దగ్గరికి పోయి కూర్చొని ఈయన చదవడానికి టైం దొరకలేదు. ఫైనల్లో అది ఇంకా ఎక్కడో వేళ్లాడబడుతుంది. ఆ వేళ్లాడబడుతున్న దాన్ని అష్టావక్రుడు నుంచి పూర్తి చేశాడు. జనకుడు మంచి గ్రాహి, చెప్పిన దాంట్లో ఉన్న సూక్ష్మతని వెంటనే పట్టుకొని ఆనందపడేటువంటి స్వభావం కలిగిన వాడు. మిగిలినటువంటి శిష్యులకి ఏం చెబితే అదే, ఆలోచించరు. శరీరాన్ని కూడా అలానే చేశారు, శరీర స్పర్శలని అలానే చేశారు. కాబట్టి మిగిలినటువంటి మహర్షులందరూ కూడా శరీర భ్రాంతితో ఉన్నటువంటి వాళ్ళు. జనక మహారాజుకి ఆ భ్రాంతి లేదు. ఈ శిష్యులందరికీ ఒకరోజు కోపం వచ్చింది. గురువు గారు పాఠం చెప్పాలి అని అంటే జనక మహారాజు వస్తే ఆయన మొహం చూసి చెప్పాడు, మాకు చెప్పడేంటి పాఠం, ఆయన వచ్చిందాకా ఆగమంటాడేంటి, చక్రవర్తి కదా అని ఆశతోటి గురువు గారు వాడికి చెప్తున్నారు పాఠం అనుకున్నారు. అది కనిపెట్టాడు గురువు గారు. వీళ్ళకి జ్ఞానం చెప్పాలి అనుకున్నాడు.
మధ్యాహ్నం సుమారు 2-3 గంటలైంది. జరుగుతూ ఉంది పాఠం. అక్కడ కుటీరాలు అన్నీ కాలిపోతూ ఉన్నట్టుగా కనిపించాయి. వాటిని రక్షించుకోవడం కోసం వారందరూ పరిగెత్తారు. వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ లేవు. మరి కాసేపటికి మిథిలా నగరం అంతా కాలిపోతూ ఉన్నట్టు కనిపించింది. గురువు గారు కూడా అది చూసి, ఏమయ్యా మిథిల కాలిపోతున్నా వెళ్ళవే అని అడిగారు. మిథిలాయాం ప్రదగ్ధాయాం నమే కించిత్ ప్రదహ్యతే. మిథిలా నగరం కాలిపోతే మాత్రం నాది పోయిందే ఉంది. నాకు కావాల్సిన వస్తువేదో నా దగ్గరే ఉంది. అది నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావకః నచైనం క్లేదయంతి ఆపో నశోషయతి మారుతః అచ్ఛేద్యో మదాహ్యోయ అక్లేద్యో శోషయేవ చ నిత్యం సర్వగత స్థాణుః వచలోయం సనాతనః. అదే నిప్పుకి కాలేది కాదు, కత్తికి తెగేది కాదు, వర్షానికి తడిసేది కాదు, గాలికి వణికేది కాదు. అటువంటి పరమాత్మ అచలుడై నా దగ్గరే ఉన్నాడు. అదొక్కటే నాదే, మిగిలినవన్నీ రూపాలు మాత్రమే. అవి పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. బయట వస్తువు ఏదో తగలబడిపోతే నాకేం కనుక అంటూ జనక మహారాజు సమాధానం చెప్తాడు. ఈ బాహ్యమైనటువంటిది ఏది ఎదురైనా అతనికి శోకం కానీ ఏర్పడలేదు. కారణం అతనికి నాది, నేను అనే అహంకారం కానీ మమకారం కానీ లేవు. అతనికి మోహం ఏర్పడలేదు కనుక ఎందుకు మోహం ఏర్పడలేదు? సమస్త పదార్థములలో ఒక్కడే బ్రహ్మ ఉన్నాడు, నాలోనూ వాడే ఉన్నాడు అనే జ్ఞానం కలిగింది కనుక. బ్రహ్మాత్మకం జ్ఞానం, బ్రహ్మాత్మకమైనటువంటి జ్ఞానం మాత్రమే ఉంది. సృష్టి మొత్తము బ్రహ్మమయం కదా, అంతటా ఉన్న బ్రహ్మము నాలోనూ ఉన్నాడు. ఇది గుర్తించినటువంటి వాడికి అజ్ఞానం కానీ అహంకార మమకారాలు కానీ వాడికి లేవు. వాడికి శోకం కూడా దూరం అవుతుంది అని 7వ మంత్రం మనకి తెలియచేస్తూ ఉంది. కాబట్టి 7వ మంత్ర సారాంశం ఏంటి? అనుభూతి. అంతటా ఉన్నది ఒకటని తెలుసుకున్నాం, మంచిదే. కానీ ఇప్పుడు ఏం చేయాలి? అన్నిటినీ దూరం చేసుకునేటువంటి యొక్క పరమాత్మ ధ్యానంలోనే ఉండాలి. ఆ పరమాత్మ అయినటువంటి ఆ పరిపూర్ణ స్వరూపం ఏదైతే ఉందో అది నేనే. అది నేనే అయి ఉన్నప్పుడు ఒకళ్ళ మంచి చెడ్డల గురించి నువ్వు భావించక్కర్లేదు. వాడి మంచి చెడ్డలు ఏవైతే ఉన్నాయో వాడి కర్మానుసారంగా అవి వర్తిస్తూ ఉంటాయి. అవి వర్తించక్కర్లేదు అని అనుకున్నప్పుడు వాడు రియలైజ్ అవ్వాలి. ఇప్పుడు రోగి మందు తినాలా, లేకపోతే రోగి యొక్క తల్లిదండ్రులు లేకపోతే రోగి యొక్క అనుబంధనీయులైనటువంటి వాళ్ళు మందు తినాలా? నువ్వు పవిత్ర భావన నువ్వు ముందు చేయాలి. ఎప్పుడు వస్తుంది? అదే ఇందాక చెప్పింది. ఒక చనిపోయినటువంటి ఒక మహావ్యక్తి యొక్క ఎముకలను తీసుకొచ్చి సమాధిలో పెట్టి సమాధి కడితే అక్కడికి పోతే మా యొక్క కోరికలు తీరుతున్నాయని అంటున్నావు. కోరికలు ఎందుకు తీరినాయి? సమాధి ఎముకలలో కూడా వాడి యొక్క సత్తానే ఉంది. ఇప్పుడు ఏమవుతున్నది? నీవు అక్కడికి పోయి కోరుకోగానే ఆ బ్రహ్మస్వరూపం అదేగా, అందుకని నీ కోరిక తీరు. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.